వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కాళేశ్వరం సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ రాజకీయాలన్నీ కూడా కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ పార్టీని, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని, లేదంటే ఆ పార్టీలో అప్పట్లో మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారిని, వీళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా, దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తుంది. అయితే ఇవాళ మొన్నటికి మొన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పు భారీ ఊరట బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పుకోవాలి. దాన్ని కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క నాయకులపైన చర్యలు తీసుకోకూడదు అని హైకోర్టు స్పష్టంగా తమ యొక్క నివేదికలో ఇచ్చిన తర్వాత, ఆ యొక్క జడ్జిమెంట్ కాపీల్లో కూడా ఉన్న తర్వాత, దాన్ని కూడా నిన్న క్యాబినెట్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూడా దాని మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం. అంటే ఏదో జరిగింది దాంట్లో అని ప్రజలలో పల్చన చేయటానికి బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రపూరితంగా ఇప్పటిదాకా నమ్మబలికినటువంటి మాటల్ని మరొక్కసారి ప్రచారం చేసి నమ్మించే ప్రయత్నం ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ ఏదైతే అక్కడ 2 పిల్లర్లు కుంగినాయో, లేకుంటే క్రాక్స్ వచ్చినాయో, అది చాలా మైనర్ సంబంధించినటువంటి ఇదే. దాంట్లో చిన్న మెరుగులు లేకుంటే రిపేర్లు లేదంటే కనుక రిహాబిలిటేషన్ చేస్తే సరిపోతుంది. ఎన్డీఏసీ తాజాగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం దాని మీద కాలయాపన చేసి ఇప్పుడు 3 ఏళ్ళు కాళేశ్వరం సంబంధించి అంటే నియర్ బై ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్ళు అవుతుంది. ఈ యొక్క 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు ఈ 3 ఏళ్లలో కాళేశ్వరం సంబంధించి రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకోవటం ఇదంతా చూస్తుంటే ఈ యొక్క కాళేశ్వరం సంబంధించి అడ్డకత్తర్లో రేవంత్ రెడ్డి ఇరికినట్టుగా ఏమని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరుక్కుందా అని అనిపించక మానదు. ఎందుకు అంటే ఇవాళ కాళేశ్వరం నుంచి ఆ యొక్క జలాల ద్వారా పెద్ద లక్షలాది ఎకరాలు నీళ్లు బారుతుంటే రైతాంగంలో కేసీఆరే గొప్ప విజనరీ లీడరు, కేసీఆర్ గారే కాళేశ్వరాన్ని అతి పెద్దగా చేశారు అని అందరూ కీర్తిస్తూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని కాళేశ్వరం అనేది కూలేశ్వరంగా అయిపోయింది ఏదైతే ఆయన స్టాండ్ తీసుకున్నాడో ఆ స్టాండ్ని పదే పదే నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రజానీకంలోకి తీసుకెళ్ళి. తాజాగా హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆ తీర్పు చట్టబద్ధమని తెలుసు, ఏర్పాటుని ఎక్కడ కూడా హైకోర్టు క్వశ్చన్ చేయలే. కానీ హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అట్లాగే మాజీ ఏదైతే ఎస్కే జోషి వీళ్ళు ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్ వెళ్ళారో వాళ్ళు ఆ యొక్క జ్యుడిషియల్ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ని క్వాష్ చేయమని వెళ్తే అక్కడ క్వాష్కి సంబంధం లేకుండా దాన్ని చర్యలు తీసుకోవద్దని స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పీసీసీ రిపోర్ట్ అని చెప్తుందో ఆ యొక్క రిపోర్టు మీద ఎందుకంటే ప్రాథమిక సూత్రాలు ప్రాథమికంగా ఫండమెంటల్ అంశాలు పాటించలేదు కాబట్టి అక్కడ హైకోర్టులో చుక్కెదురైంది ప్రభుత్వానికి. ఇప్పుడు అంతటితో ఆగిపోకుండా మళ్ళీ సుప్రీంకి వెళ్ళే ఒక ఆలోచనలో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ ప్రధానంగా ఎట్లా రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడ్డాడు. ఒకవేళ కేసీఆర్ గారిని రైతులందరూ హీరో అంటున్నారు, జీరో అని ఈయన చెప్పే ప్రయత్నం చేస్తే జీరో కాదని ప్రజలు ప్రూవ్ చేస్తున్నారు. కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాలు జలాలు ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. ఒకవైపు మేడిగడ్డకు సంబంధించి రిపేరీలు చేసినా కూడా మళ్ళీ కేసీఆర్ గారికే ఖ్యాతి వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటమే కేసీఆర్ గారికి అతిపెద్ద విజయం. రేవంత్ రెడ్డి గారు రిపేరీలు చేయించాలని ఇప్పటికి పూనుకోవటం, దాని మీద చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చెప్పటం ఇదంతా చూస్తుంటే నిజంగానే కేసీఆర్ గారి విజయంగానే చెప్పాలి. మరి విజయం కాళేశ్వరం నిర్మించితే కాదు, అసలు ఈ యొక్క కుట్రలను భగ్నం చేసి కుట్రలు ఛేదించి నిజంగానే ఇవాళ ప్రజల్లో కేసీఆర్ గారు హీరోగా కనిపిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా ప్రీ ప్లాన్డ్ వ్యూహంతో వెళ్ళినా కూడా ఆ యొక్క ప్రీ ప్లాన్డ్ వ్యూహం బెడిసి కొట్టింది, రివర్స్ అయింది. దానివల్ల కొంత ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రజల్లో ఒక పల్చని భావం అపఖ్యాతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 1,00,00,000 కోట్ల అవినీతి అన్నారు, అది నిరూపించక పోలేకపోవడం ఒక రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్. మరి తొందరపడి ఏమన్నా ఇటువంటి ఆరోపణలు చేశారా? ఎందుకంటే కమిషన్ కేవలం ఆ యొక్క రిపోర్ట్లో తప్పుపట్టింది కూడా కేవలం 7,500 కోట్ల రూపాయలే. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం 1,00,000 కోట్లు, అసలు కాళేశ్వరం ఎంటైర్ ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు వర్త్ కాదు, మరి అది 90,000 93,000 కోట్లు. మరి అన్ని వేల కోట్లు అయితే మొత్తం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత అన్ని వేల కోట్లు స్కామ్ ఎట్లా జరుగుతుంది? ఈ చిన్న లాజిక్ రేవంత్ రెడ్డి గారు పదే పదే మర్చిపోయారు. కేవలం కాళేశ్వరం ఏటీఎం అని 1,00,000 కోట్ల స్కామ్ అని పెద్ద ఎత్తున బురద జల్లే ప్రయత్నం. మరి ఇప్పుడు నిన్న క్యాబినెట్ సమావేశం జరిగితే క్యాబినెట్ సమావేశంలో కూడా అసలైనటువంటి ఎజెండా పక్కకు పెట్టి ఇప్పుడు ఎట్లా ప్రజల్లో
కాళేశ్వరం సంబంధించి వీళ్ళు తీసుకున్నటువంటి స్టాండ్ ప్రూవ్ చేసుకోవాలనే అంశంలోనే నిమగ్నమైనట్టుగా కనిపిస్తుంది. మొత్తం ఎజెండా పక్కకు పెట్టి కేవలం కాళేశ్వరం సంబంధించినటువంటి హైకోర్టు తీర్పు, తదుపరి పరిణామాలు, వీళ్ళు ఏం చేయాలనే అంశం మీద ఒక చర్చ అయితే, ఆర్టీసీ సమ్మె ఇప్పటికే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు ఆ 2 అంశాల మీదే చర్చను చేసి ఫైనల్‌గా ఏం చెప్పారు? బయటకొచ్చి మీడియా ముఖంగా మేము మళ్ళీ అభిషేక్ సింఘ్వి లేదు అంటే అడ్వకేట్ జనరల్స్ ఇట్లా కొంతమంది లీగల్ ఒపీనియన్ తీసుకొని సుప్రీం కోర్టుకి వెళ్తాము. ఎట్లా ఏంటి ఫర్దర్ లీగల్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది మేము ప్రూవ్ చేసుకుంటాము. మేము ఖచ్చితంగా చెప్తాము అని ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు. అయితే ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ప్రభుత్వానికి, మంత్రులకి, లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఒకవేళ సుప్రీం కోర్టు వెళ్ళినా కూడా పెద్దగా ఒరిగేది ఏమీ లేదు, లాభం ఏమి లేదు అని అక్కడికి వెళ్తే కూడా ప్రభుత్వం తరఫున వెళ్ళినటువంటి ఖర్చుల దండగా ఉల్టా నష్టం జరుగుతుంది మనకి అని స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ కనుక వేసుకొని సుప్రీం కోర్టుకి వెళ్తే సేమ్ హైకోర్టులో ఏ తీర్పు అయితే వచ్చిందో అదే తీర్పు సుప్రీం కోర్టులో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి అక్కడ కూడా సుప్రీంలో కూడా రేవంత్ రెడ్డి గారు సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు ఆ యొక్క సూచనలే కనిపి. ఎందుకంటే ఇక్కడ ప్రాథమికంగా బేసిక్ ఫండమెంటల్స్ 8B 8C ఏదైతే ఆ యొక్క సెక్షన్స్ ప్రకారం ఉందో అవి ఫాలో అవ్వలేదు కాబట్టి, ఫండమెంటల్ అంశాలే ఫాలో అవ్వలేదు కాబట్టి ఇక రూల్డ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది కోర్టు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని దొప్పుకొట్టాలంటే సిబిఐ ఒక్కటే దిక్కు అన్న అంచనాకి రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చినట్టుగా, సో ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఏదో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసే దిశగా వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ కనుక సిబిఐని ఇన్వాల్వ్ చేసి బీజేపీని ఇన్వాల్వ్ చేస్తే మళ్ళీ బీజేపీకి బీఆర్ఎస్కి బంధం అంటగట్టి మళ్ళీ ప్రజల్లో సేమ్ బీఆర్ఎస్ బీజేపీ పబ్బం గడుపుకొని పాత పాటే పాడి మళ్ళీ ఇవాళ ఇరకాటంలో పడే అవకాశాలు ఉంటాయి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా వరకు ప్రూవెన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ పార్టీ ఏం చేస్తుంది, మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా హ్యాండ్ ఇన్ గ్లౌజ్ లాగా బీజేపీతో అంటగాగుతున్నాడు ఇవాళ అనేది సుస్పష్టంగా అనేక అంశాలతో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎలివేట్ చేస్తోంది. మరి ఈ యొక్క అంశంలో మళ్ళీ మీరు పాత పాటే పాడి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అదే పాట పాడి, మున్సిపల్ ఎన్నికల్లో అదే పాట పాడి, లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో అదే పాట పాడి ఎంతకాలం ప్రజలు మోసపోతారు, ఎంతకాలం ప్రజలు విశ్వసిస్తారు మీ యొక్క మాటల్ని? మరి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే క్యాబినెట్లో చర్చల తర్వాత మంత్రులందరూ కూడా ఒక రకమైనటువంటి అంతర్మదంలో పడిపోయారంట. ఖచ్చితంగా కేంద్రాన్ని ఒప్పిద్దాం, ఎజెండా పక్కకు పెట్టి కాళేశ్వరం తీర్పు ఆర్టీసీ పైన చర్చించిన తర్వాత అంటే ఒక రకంగా చెప్పాలంటే 1,00,000 కోట్లు ప్రచారం చేశారు కదా, అదంతా కూడా వృథా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి పటాపంచలు అయిపోయింది. ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అని, పనికిరాందని బూటక ప్రచారం చేసినటువంటి అంతా కూడా అవినీతి నిజంగా జరిగింది అనటంలో ఎక్కడ కూడా లేదు. ఇదంతా కేవలం ఎన్నికల కోసం, పొలిటికల్ మైలేజ్ కోసం ఆడినటువంటి డ్రామాగా ఎస్టాబ్లిష్ అవుతుంది మొన్న హైకోర్టు తీర్పు తర్వాత. ఎందుకంటే ఫండమెంటల్ రూల్స్ పాటించలేదు. రేవంత్ రెడ్డి గారు వేసినటువంటి కమిషన్ రిపోర్టే ఇవాళ అంత పెద్ద ఎత్తున తప్పులు తడకగా ఉందో లేదంటే కనుక ఇంకెట్లుందో తెలియదు కానీ మొత్తం మీద అయితే మాత్రం అది కొట్టిపడేసింది హైకోర్టు. క్లియర్ గైడెన్స్ ఇచ్చింది హైకోర్టు. అయితే ఈ యొక్క మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా వినియోగంలోకి తీసుకురావటం, రైతాంగంలోకి యూసేజ్లోకి రావటం, నీళ్లు పారించటం, అట్లాగే ఆ యొక్క బ్యారేజీలు ఏదైతే సుందిల్లా, అన్నారం, మేడిగడ్డి బ్యారేజీలను కూడా మళ్ళీ పునరుద్ధరణకు దిగటం, ఆయనే స్వయంగా వెళ్ళి చేయటం, ఇదంతా చూస్తుంటే తాజా హైకోర్టు తీర్పు తర్వాత పెద్ద ఎత్తున కాళేశ్వరం సంబంధించి రేవంత్ రెడ్డి వ్యవహారం రివర్స్ అయింది. ఆయన కాళేశ్వరంలో ఎట్లా ఆరోపణలను ప్రూవ్ చేసుకోవాలనే అంశంలో ఇరుక్కున్నట్టుగా, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఆ పార్టీ పైన, పార్టీ నాయకత్వం మీద నెత్తిన పాలు పోసినట్టుగా అయింది. ప్రజలందరూ కూడా విశ్వసించే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ వాదన. ఇవాళ హైకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళినా పెద్ద ఒరిగేది ఏం లేదు. అందుకనే మేడిగడ్డకు సంబంధించి మొన్న రేవంత్ రెడ్డి గారు విజిట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళి అక్కడ పాలు పోసి శుద్ధి చేశారు మేడిగడ్డని. అంటే ఏదో చేద్దామని వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా అక్కడ శుద్ధి చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూడొచ్చు, నిన్న కాళేశ్వరం సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో అభ్యర్థులపై ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం ఉండదు, అంటే వాళ్ళు ఆ కమిషన్ యొక్క నివేదన పక్కన పెట్టమంటే పెట్టేది లేదు అని చెప్పి హైకోర్టు తీర్పు. అంటే ఇది ఎట్లా ఉందంటే వాళ్ళేమి తీర్పు, హైకోర్టు తీర్పు ఈ విధంగా వచ్చిందని ఎక్కడ ప్రజల్ని డైవర్ట్ చేయలే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ లేకుంటే అడ్వకేట్లు ఎవ్వరు కూడా చెప్పలే. వాళ్ళు క్వాష్ చేయమని వెళ్ళారు, చర్యలు తీసుకోవద్దనే అంశమే బయటకు వచ్చింది. అయితే చర్యలు తీసుకోవాలంటమే ఒక బిగ్ రిలీఫ్, లేదంటే దాన్ని ఆ రిపోర్ట్ని కమిషన్ బేస్ చేసుకొని మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది ప్రభుత్వానికి. మరి అదొక పెద్ద బిగ్ రిలీఫ్ కదా, దాన్ని ఇవాళ ఎందుకురా పడ్డావంటదో లఘు అన్నట్టుగా ఇప్పుడు ఈయన బయటకు వచ్చి క్యాబినెట్ తర్వాత పెద్ద ఎత్తున సుదీర్ఘ ఉపన్యాసం, హైకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ కాపీ అంతా చదివి మేము చాలా జెన్యూన్గా కాన్స్టిట్యూట్ చేశాం కమిషన్ని,
ఆ కమిషన్ ఏర్పాటుని ఎక్కడ తప్పుపట్టలేదు. ఇది చాలా రాజ్యాంగబద్ధంగా జరిగింది. ఇక్కడ ఎవరు కూడా రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూట్ అయ్యిందనో లేదా కాలేదని ఎక్కడ డిస్ప్యూట్ లేదు. కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద డిస్ప్యూట్. కమిషన్ ఇచ్చినటువంటి యొక్క అంశాలు ఏదైతే ఆ యొక్క రిపోర్ట్లో పొందుపరిచారో ఆ దాంట్లో రిపోర్టు అవి ఎక్కడైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ గారో లేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమో లేదంటే అప్పుడు పనిచేసినటువంటి మంత్రులు లేకుంటే అప్పుడు పనిచేసినటువంటి అధికారులు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో వీళ్ళ వాదనలు వినటంలో లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్కి భంగం కలిగించేలాగా ఉంది. అది ఇక్కడ డిస్ప్యూట్ పాయింట్స్, అది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి పాయింట్స్. ఆ పాయింట్స్ని ఇక్కడ చెప్పక కమిషన్ ఏర్పాటుని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అందువల్ల ఈ నివేదిక యథాతథంగా కొనసాగుతుంది. అరే నివేదిక యథాతథంగా కొనసాగుతుంది అంటే నివేదిక ఆధారితంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పిన తర్వాత మీరు నివేదిక కొనసాగితే ఏంటి, కొనసాగకపోతే ఏంటి? ఆ నివేదిక అంతా బూటక నివేదిక అనేది అర్థమైపోయింది క్లియర్గా. ఇక చర్యలే తీసుకోవద్దు అన్నప్పుడు ఇక రిపోర్ట్ ఉంటే ఏంటి పోతే ఏంటి, దాని అసలు వ్యాలిడే కాదు కదా రిపోర్టు. దాన్ని పట్టుకొని మీరు ఏదో చేసినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ప్రచురించడం పట్ల చట్ట విరుద్ధం. ఇది దురుద్దేశపూర్వకంగా పక్షపాతంతో చేసిన చర్యగా ప్రకటించాలని కోర్టును కోరింది. మరి సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తుందని ప్రకటించాలి. అయితే అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టిన తర్వాత పిటిషనర్లకు ప్రతులు అందించినందున ఈ అభ్యర్థనపై కోర్టు ఏ విధంగా స్పందించలేదు. అంటే వీళ్ళకి అనుకూలమైనటువంటి తీర్పు నేను చదువుకొని ప్రజలకు మళ్ళీ కూడా సేమ్ వాళ్ళ యొక్క స్టాండ్ కరెక్ట్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండో అంశం ఏంటంటే ప్రధానంగా ఇవాళ క్యాబినెట్ జరిగినటువంటి నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత దానికంటే ముందు పొంగులేటి గారు మాట్లాడారు. వీళ్ళు ఏమంటారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండి ఆయన భూములు కొల్లగొడితేనో లేదంటే వేల కోట్లు దోచుకుంటేనో ఈ లెక్కలేక రాదు, కానీ గొప్పగా ప్రజలకు ఏం చెప్తారో తెలుసా, మేము 50% మాకు వచ్చే జీతాన్ని త్యాగం చేస్తున్నాం. త్యాగం చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ సెటిల్ చేయడం కోసం ఈ యొక్క నిధులను వాడతారట. ఒకవైపు హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ కుప్పగూల్చి మార్కెట్లు కుప్పగూల్చి వచ్చే రాబడి తగ్గిపోయి ప్రభుత్వానికి లాస్ట్కి ఏం చేశారంటే వీళ్ళ జీతాలు అంటే వీళ్ళేదో పెద్ద సచ్చీలులాగా ప్రజల్లో ప్రూవ్ చేసుకోవాలి. అంటే మేము మా కష్టపడినటువంటి జీతం సొమ్ముని మేము మీకు ధారపోసాము తెలంగాణ ప్రజానీకం కోసం, అంటే మేము పెద్ద త్యాగశీలులము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన. చూడండి ఒకసారి ఆయన ఏమంటారు. మంత్రులు మిగతా ముఖ్యులు ఎవరైతే కూర్చున్నారో వారంతా మేము ఇప్పుడు ఏమైతే శాలరీస్ తీసుకుంటున్నామో దాంట్లో ఒక 50% హోల్డ్ చేయండి, హోల్డ్ చేయడానికి చేసి ఎంతైతే సేవింగ్స్ వస్తుందో దానికి మిగతా సోర్సెస్ లో దీన్ని కూడా యాడ్ చేయండి అని సహచర మంత్రులు కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఆ డిస్కషన్ లో చెప్పడం జరిగింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మా వంతుగా మంత్రులు గాని ప్రజాప్రతినిధులు గాని 50% ఇప్పుడు తీసుకునే శాలరీస్ లో 50% ని హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని. మీరు ఈ జీతాలు కట్ చేసుకొని మేమేదో గొప్పగా ప్రజలకు సేవ చేస్తున్నాను కాదు, మీరు కుంభకోణాలు ఆపండి, మీ యొక్క భూదాహం ఆపుకోండి. భూములను కొల్లగొడుతున్నారు కదా, ఎక్కడ అసైన్డ్ భూములు ఉన్నా దళితులు గిరిజన భూములను కొల్లగొడుతున్నారు కదా, వేల కోట్ల భూదందాలు చేసుకొని కోట్లు వెనకేసుకొని మీ యొక్క అమ్మాయి కంపెనీలకో లేకుంటే మీ యొక్క సహచరకు సంబంధించినటువంటి మీ బంధువుల కంపెనీలకు కొల్లగొడుతూ ఉంటే ఒకవైపు ఇప్పుడేమో పెద్ద ఎత్తున 50% త్యాగం చేసిన త్యాగమూర్తుల్లాగా మీరు ప్రజలు కీర్తిస్తారనుకుంటున్నారేమో. అంటే మీరు 50% త్యాగం చేసినందుకు మాత్రాన మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు మీరు చేస్తున్నటువంటి భూదందాలకో భూస్కాములకో క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదు. ప్రజలేమీ మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయరు, ఖమ్మం ప్రజలు అంతకన్నా ఎక్స్క్యూజ్ చేయరు. ఎందుకంటే ఖమ్మం వెలుగుమట్ల అంశం చూసిన తర్వాత మీరు 50% కాదు, లేదు మీరు పోనీ మీరు 50% మేము కట్ చేసుకొని త్యాగం చేసామంటున్నారు కదా, మీరు ఏ రోజైనా ఆ జీతం మీద డిపెండ్ అయినటువంటి కుటుంబాల మీవి. ఇప్పుడు మేము ఉన్నామండి, లేకుంటే సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాధారణమైన ఒక ప్రైవేట్ ఉద్యోగి ఉన్నారు, వాళ్ళ జీతాల మీద ఆధారపడి ఉంటూ ఉంటారు. మరి మీరేమన్నా అటువంటి కుటుంబాల జీతాల మీద ఆధారపడి బతికే కుటుంబాల మీవన్నీ కూడా, అది మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ప్రజాప్రతినిధులు తీసుకున్నా మీరు వేల కోట్లకు పడగలెత్తి ప్రజల సొమ్మును కొల్లగొట్టి ఇవాళ పెద్ద ఎత్తున భూదందాలు భూస్కాములు చేస్తున్నటువంటి మీరు ఇవాళ త్యాగమూర్తిలాగా మిమ్మల్ని కీర్తించాలా? మీరు 50% కనుక కట్ చేసుకుంటే
మీరు హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున కొల్లగొట్టి, లేకుంటే హైడ్రా పేరుతో ఇవాళ సామాన్యులు రోడ్ల మీద బతుక్కునే పరిస్థితి లేకుండా చేసి, మార్కెట్లు లేకుండా చేసి, రాబడి తగ్గించుకొని ఇవాళ ప్రభుత్వం దివాలా కోర ప్రభుత్వంలాగా మారిపోయి ఆర్థిక ఎమర్జెన్సీని తీసుకొస్తే మీరేదో పెద్ద 50% అంటారు. ఫస్ట్ మీరు ఆ బీహార్, కేరళ, తమిళనాడులో ఎన్నికలు జరిగినప్పుడు మీరు అక్కడ ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారు కదా పేపర్లు, కోట్లు. మరి అవి ఆపుకోవచ్చుగా మీరు 50% ఆపుకునే బదులు. లేదు, రాహుల్ గాంధీకి సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్లు పంపించారుగా, దాన్ని ఆపుకోవచ్చుగా, ఆ ఖర్చు ఆగేది కదా. లేదు, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక హెలికాప్టరు, లేకుంటే కనుక వాళ్ళ కుటుంబాలకు ఒక హెలికాప్టర్లు, మొన్న ఆదిలాబాద్ బాసర్కి వెళ్తే 2 హెలికాప్టర్లు వెళ్ళారు కదా పులవామని, మొత్తం క్యాబినెట్లు, మంత్రులు, మీ యొక్క కుటుంబ సభ్యులు, అవి ఆపుకోవచ్చుగా, అవి ఆపరు. అంటే వాటిలో మీకు సేవింగ్స్ కనపడదు. మీరు జీతం ఆపుకొని మీరు త్యాగశీలులాగా మీరు ఇవాళ సేవింగ్ చేసి మీరు వెలగబెట్టాల. అంటే మీ దుబారా ఖర్చులు ఆపుకోరు ఎక్కడ కూడా. ఇట్లా ఉంది పరిస్థితి. వీళ్ళు తెలంగాణను పెద్ద ఎత్తున బాగుపరుస్తారు. ఇవాళ ప్రజలు అంటూ ఉన్నారు, మీ ప్రభుత్వం అయిపోయింది, మీ చేత కాకుండా పక్కకు తప్పుకోండి స్వామి అని ప్రజలు చెప్తున్నారు ఇవాళ. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగానే 50% జీతం కట్ చేసుకుని పొంగులేటి గారు, లేదంటే మంత్రివర్గం, లేదంటే ఎమ్మెల్యేలు నిజంగానే తెలంగాణ ప్రజలకి న్యాయం జరిగినట్ట, లేదంటే వీళ్ళ యొక్క భూదందాలు ఎట్లా ట్రీట్ చేయాలి? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.